మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నారా? ఒక పని మీద ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నారా? ఆ పని మీకు ఇష్టం లేని పని ఫోకస్ చేయలేకపోతున్నాం, దట్స్ ఓకే. కానీ మీకెంతో ఇష్టమైన పని, మీకు నచ్చిన పని, ఆ పని మీద కూడా మీరు ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నారా? ఒక పావు గంటో, ఒక అర్ధ గంటో ఖాళీగా కూర్చుంటే, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే, ఎవరితో మాట్లాడకుండా, ఏ ఫోను చూడకుండా ఖాళీగా కూర్చుంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తుంటుందా? చాలామందికి ఛాలెంజ్ ఉందండి. దీనికి కారణం ఒక తీపి విషం. తీపి విషం అంటే బై నేచర్ అది విషం, కానీ చాలా తియ్యగా ఉంటుంది. దాని పేరే ఒక కెమికల్, దాని పేరే డోపమిన్. యూజువల్గా మనం సంతోషంగా ఉండాలన్నా, పీస్ఫుల్గా ఉండాలన్నా, రిలాక్స్డ్గా ఉండాలన్నా, లేకపోతే మనం క్రియేటివ్గా ఆలోచించాలన్నా, మన మూడ్ బాగుండాలన్నా, పాజిటివ్గా ఆలోచించాలన్నా బాడీకి 4 కెమికల్స్ కావాలండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి DOSE అనే యాక్రోనిమ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. డి అంటే డోపమిన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరటోనిన్, ఈ అంటే ఎండార్ఫిన్స్. డోస్ ఈ 4 కావాలి. దాంట్లో డోపమిన్ ఒకటి. అయితే ఈ డోపమిన్తో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఇది చాలా ఎడిక్టివ్ అండి. అంటే బ్రెయిన్ దీనికి ఎడిక్ట్ అయిపోతుంది. ఎడిక్ట్ అవ్వటం అంటే ఏంటి? ఒకసారి గనక మనం డోపమిన్ అనేది మన మైండ్కి ఇస్తే అది ఎమ్మటే ఏమడుగుతుందంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దాని ద్వారా డోపమిన్ ఇస్తూనే పోయి ఇచ్చేసి ఎక్కువ ఓవర్లోడ్ అయిపోతుందండి. దాని ద్వారా ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే ఫోకస్ చేయలేకపోవటం, ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వటం, ఇటువంటి ఇష్యూస్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ డోపమిన్తో ప్రాబ్లం లేదండి. డోపమిన్ బాడీకి కావాలి. అయితే దాన్ని ఎలా సమకూరుస్తున్నాం అనేదే ఇబ్బంది అండి. ఇప్పుడు నాకు దాహం అయిందండి, దాహం అవ్వటం తప్పు కాదు కదా. కానీ దాహాన్ని దేని ద్వారా తీర్చుకుంటున్నాను అది చాలా ఇంపార్టెంట్. నేను మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకోవచ్చు, కొబ్బరి బొండం తాగి దాహం తీర్చుకోవచ్చు, లేకపోతే ఏసి దాహం తీర్చుకోవచ్చు కదా. డోపమిన్లో తప్పు లేదు, కానీ ఎలా ఇస్తున్నాం? చాలామంది దీని ద్వారా ఇస్తున్నారు. ఎందుకు స్క్రోల్ చేస్తున్నామో తెలియదు. ఉన్నట్టుండి టింగ్ అనో నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్ ఓపెన్ చేస్తాం. ఆ నోటిఫికేషన్ ఏంటో, ఆ మెసేజ్ ఏంటో చూడటానికి ఫోన్ ఓపెన్ చేసాం. ఇక అంతే, అది ఎటో పోయింది. పావు గంట, అర్ధ గంట, గంట. అర్థమవుతుందా? ఈ వీడియోలో దీనికి కారణాలేంటి, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఈ స్క్రీన్ ఎడిక్షన్ కావచ్చు, ఈ ఓవర్ డోపమిన్ స్టిమ్యులేషన్, దీని నుంచి బయటపడాలంటే దీని వెనకాల ఉన్న ఒక సైన్స్ తెలవాలండి. సైన్స్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్కి ప్లెజర్ అంటే ఇష్టం, అంటే సుఖం అంటే ఇష్టం. ఎవరికైనా అది కామన్ కదండి. అయితే ఆ ప్లెజర్ కావటానికి దానికి మనం ఏ పని చేసినా సరే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఒక రివార్డు కోరుకుంటుంది. ఇప్పుడు మీ బ్రెయిన్కి ఫలానా పని చెయ్యి, ఈ వీడియో చూడు, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చెయ్యి, లేకపోతే ఏ పని అయినా సరే ఈ ఫలానా పని చెయ్యి అనగానే మైండ్ ఏం ఆలోచిస్తుంది, బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందంటే ఇది చేస్తే నాకే రివార్డ్ వస్తుంది. హ్యూమన్ బ్రెయిన్ రివార్డ్ మీద బేస్ అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. దాని ద్వారానే ప్లెజర్ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ రివార్డ్ అనేది డోపమిన్ రూపంలో సమకూర్చుకుంటుంది. డోపమిన్ అనే ఒక కెమికల్ రూపంలో. ఇప్పుడు బ్రెయిన్కి డోపమిన్ కావాలండి, అది ఎట్లొచ్చింది అనేది అది ఆలోచించదు. ఇది ఎట్లుంటుందంటే డబ్బులు కావాలి, ఎట్లా సంపాదిస్తున్నావు నాకు సంబంధం లేదు, సో మంచి పనులు కాకుండా నేను దొంగతనం చేసి సంపాదిస్తా, నలుగురిని కొట్టేసి డబ్బులు తెచ్చేసుకుంటా, లేకపోతే ఇంకేవో నాన్ సెన్స్ పనులు, కిడ్నాప్ చేసో మర్డర్ చేసో ఏదో చేసి నేను డబ్బులు సంపాదించుకుంటా. వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వదు కదా. సిమిలర్. కానీ మైండ్ అంతా ఆలోచించలేదు. మైండ్కి డోపమిన్ కావాలి. మనం ఎట్లిస్తే అది అట్లా తీసుకుంటుంది. మనం చేసే తప్పు ఏంటంటే
రాంగ్ వేస్లో అది ఇస్తున్నాం. సో డోపమిన్ కావాలి, కానీ కరెక్ట్ వేలో కావాలి. మనం ఈ డోపమిన్ ఓవర్లోడ్ అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు ఓవర్లోడ్ అయ్యిందా లేదా. దాని తర్వాత మరి కరెక్ట్ వేజ్ అంటే ఏంటి, రాంగ్ వేజ్ అంటే ఏంటి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వీడియో క్లోజ్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, తినాలి, తిండి కావాలి, కానీ అతిగా తింటే ఇబ్బందే కదా. ఇంకొక యాంగిల్ ఏంటంటే, జంక్ ఫుడ్ తింటే ఆకలి అవుతుంది, ఆకలి అవుతుందని జంక్ ఫుడ్ పొట్టలో వేసేసాం, ఆకలి తీరింది, కానీ బాడీకి ఏమవుతుంది, హెల్త్ ఏమవుతుంది? మంచి ఫుడ్డే అతిగా తింటే ప్రాబ్లం అవుతుంది, మరి జంక్ అతిగా తింటే ఇక అయిపోయినట్టే. డోపమిన్ ఫుడ్ లాంటిదండి. అయితే దాన్ని మంచి ఆహారం, దానికి మంచి వేస్లో డోపమిన్ సమకూర్చచ్చు, జంక్ రూపంలో సమకూర్చచ్చు. ఆ జంక్ ఏంటయ్యా అంటే స్క్రోలింగ్, ఫోను పట్టుకొని చెయ్యటం. అర్థమవుతుందా? నేను తిండి మానేయమని చెప్పట్లేదండి, అంటే డోపమిన్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు, కరెక్ట్ వేస్లో ఇవ్వండి అని చెప్తున్నా. మనకి ఓవర్లోడ్ అయిందా కాలేదా ఎలా తెలుస్తుంది? కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి, నేను మీకు చెప్తాను. ఒకటేంటంటే, ఒక సైన్ ఏంటంటే మీ అటెన్షన్ స్పామ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందండి. ఎక్కువసేపు మీరు ఒకే దాని మీద ఫోకస్ చేయలేరు, అటెన్షన్ తగ్గిపోతుంటుంది, మెమరీ పడిపోతుంటుంది. ఒక గంట క్రితం చెప్పింది గుర్తుండదు, ఎందుకంటే డోపమిన్ ఓవర్లోడ్ అయిపోయింది, ఓవర్ డోసేజ్ అయిపోయింది. సో అటెన్షన్ స్పామ్ తగ్గిపోతుంది, మెమరీ తగ్గిపోతుంటుంది. డైలీ చేసే రొటీన్ పనులు ఏవైతే ఇంపార్టెంట్ పనులు, రొటీన్ పనులు ఏదైతే ఉంటాయో అవి ఇంట్రెస్టింగ్గా చేయబుద్ధి కాదు, ఊరికనే బోరు కొడుతుంది. చాలా ఊరికనే, అసలు ఉత్తుత్తగానే బోరు కొడుతుంది, గంటకోసారి బోరు కొడుతుంది. ఇంకా డేంజరస్ సైన్ ఏంటంటే, ఇది లేకపోతే ఎక్సైట్మెంట్ ఉండదు, దీనికి బానిసలైపోతున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇందాక నేనేమన్నా, మనకి ఫుడ్ కావాలి, అదే ఫుడ్ ఎక్కువ అయితే ఇబ్బంది అన్నా కదా. ఇప్పుడు మీరు బాగా పిచ్చి పిచ్చి ఫుడ్ తినేసి ఇండైజేషన్ వస్తే బెస్ట్ సొల్యూషన్ ఏంటి? యూజువల్గా ఏం చెప్తారంటే, ఓ రోజు ఉపవాసం ఉండమంటారు. లంకనం పరమౌషధం అంటారు కదా. ఒక రోజు ఉపవాసం ఉండి ఏం తినకుండా ఉంటే దానంతట అదే సెట్ అవుతుంది. అదేవిధంగా డోపమిన్ డీటాక్స్ అనేది చేయాలండి. అంటే మైండ్కి డోపమిన్ ఎక్కువ అయిపోయింది, ఓవర్గా స్టిమ్యులేట్ అయిపోయింది బ్రెయిన్. ప్రతి చిన్నదాంతో మనం స్టిమ్యులేట్ చేసేయటం వల్ల అది ఓవర్గా స్టిమ్యులేట్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆ ఓవర్ స్టిమ్యులేషన్ నుంచి బయటపడాలి అంటే ఫాస్టింగ్ చేయాలి. అంటే తిండి మానేయటం కాదు, డోపమిన్ ఫాస్టింగ్ చేయాలి. డోపమిన్ ఫాస్టింగ్ చేయాలి అంటే దీన్ని పక్కన పెట్టాలి. నాకు తెలుసు దీని నుంచి డోపమిన్ వస్తుంది కాబట్టి పక్కన పెట్టాలి అనగానే మైండ్ ఒప్పుకోదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ అలవాటు మనం మార్చుకోవాలన్నా, ఒక అలవాటు చేసుకోవాలన్నా, ఒక అలవాటు తీసేయాలన్నా మైండ్ రీప్లేస్మెంట్ మీద వర్కౌట్ అవుతుందే తప్ప రిమూవల్ మీద వర్కౌట్ అవుతుంది. అంటే ఒక అలవాటు తీసేశారు, మైండ్ ఖాళీగా కూర్చోదు, ఇంకొక అలవాటుతో రీప్లేస్ చేయాలి. చాలామంది ఆ రీప్లేస్మెంట్ కూడా తప్పుగా చేస్తుంటారు. అది ఎటుంటుందంటే, నేను ఇవాళ నుంచి టీ తాగను, టీ బదులు కాఫీ తాగుతుంటారు. నేను సిగరెట్ మానేస్తా, సిగరెట్ బదులు గుట్కా తింటుంటారు. ఏం లాభం? కరెక్ట్ రీప్లేస్మెంట్ చేయాలి. ఆ కరెక్ట్ రీప్లేస్మెంట్స్ ఏంటి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఓ 30 మినిట్స్ స్క్రీన్ చూడకుండా ఉండలేకపోతున్నాం, నేనేమంటానంటే ఆ 30 మినిట్స్ స్క్రీన్ పక్కన పెట్టి వాకింగ్ చేయండి, 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ ద్వారా కూడా డోపమిన్ వస్తుంది, వాకింగ్ చేయటం ద్వారా డోపమిన్ వస్తుంది, చాలా కష్టమైన పనులు చేయటం వల్ల డోపమిన్ వస్తుంది, చాలా ఇష్టమైన పనులు చేయటం వల్ల డోపమిన్ వస్తుంది, చాలా ఎక్సైట్మెంట్ పనులు చేయటం వల్ల డోపమిన్ వస్తుంది. చాలా మంచి పద్ధతులు ఉన్నాయి కదా. రీప్లేస్ చేయండి. ఎక్స్పెషల్లీ అండి, నైట్ పడుకునే ముందు ఇది లేకుండా, పెళ్ళైన వాళ్ళు పక్కన భార్యాభర్త ఉన్నారో లేదో తెలియదు కానీ పక్కన నా భార్య ఉందా, నా భర్త ఉన్నాడా చూసుకోవట్లా, పిల్లలు ఉన్నారా చూసుకోవట్లా, కానీ బెడ్రూమ్లోకి పోయే ముందు ఇది లేకుండా పోలేరు చాలామంది. సో ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏంటంటే, అసలు రూమ్లోకి పడుకోబోయే ముందు ఇది తీసుకోపోవద్దు, ఫోన్ తీసుకోపోవద్దు. ఎమ్మటే మైండ్ ఏమంటుందంటే, కషాప్ కాల్స్, ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఒకసారి ఆలోచించండి, ఎన్ని రోజుల నుంచి మీకు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినాయండి? ఏం రావండి, మైండ్ చెప్పే సాకు.
లేకపోతే రెండో సాకు మైండ్ ఏం చెప్తుందంటే అలారం పెట్టుకోవాలి పొద్దున్నే లేవటానికి. నిజంగా రోజు పొద్దున్నే లేచే అలవాటు ఉంటే అలారం అక్కర్లా కదా. నిజమే కాదు, అలవాటైపోయి ఉంటుంది. లేదు అలారం కావాలి, ఓ 30 రూపాయలు 50 రూపాయలు పెట్టి చిన్న అలారం క్లాక్ కొనుక్కోండి, ఏం నష్టం, దీని నుంచి అలారం కావాలా, అసలు రూమ్లోకి తీసుకోపోకండి. మరి కశ్యప్ రిమూవల్ కాదు రీప్లేస్మెంట్ అన్నావు కదా, మరి నైట్ పడుకోబోయే ముందు ఫోన్ చూడకుండా ఏం చేయాలి? ఓ పావుగంట మెడిటేషన్ చేయండి, లేకపోతే ఓ పావుగంట పుస్తకం చదవండి, ఏం నష్టం, డోపమిన్ దానికి కూడా వస్తుందిగా. అర్థమవుతుందా అండి? ఇవాల్టి నుంచి మీ డోపమిన్ ఇవ్వద్దు అనట్లేదు, ఫస్ట్ ఓవర్గా ఇచ్చేస్తుంటే 1 or 2 days డోపమిన్ ఫాస్టింగ్ చేయండి, తర్వాత నుంచి పాజిటివ్ వేస్లో ఇవ్వటం మొదలు పెట్టండి. నేను ఒక 4-5 పాజిటివ్ అండ్ నెగిటివ్ వేస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగిటివ్స్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఫోన్ స్క్రోలింగ్, సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, మనకి రిలేటబుల్ లేని వీడియోస్, మనకు ఉపయోగపడనివి చూడటం. సో సోషల్ మీడియా ఒకటి. జంక్ ఫుడ్స్ తినటం ద్వారా డోపమిన్ వస్తుంది, అదొకటి. ఇంకొకటి ఎక్కువగా షాపింగ్ చేయటం ద్వారా డోపమిన్ వస్తుంది. కొంతమంది అతిగా కొనేస్తుంటారు, వాళ్ళకి అవసరం లేకపోయినా సరే, ఏదో ఆఫర్ వచ్చింది బట్టలు కొన్నారు, ఏదో ఆఫర్ వచ్చింది మొబైల్ ఎక్స్చేంజ్ చేశారు, ఇంకేదో ఆఫర్ వచ్చింది ఇంట్లో ఆల్రెడీ 10 జతల బూట్లు ఉన్నాయి, ఇంకో బూట్లు కొంటారు. సో ఓవర్ షాపింగ్ ద్వారా డోపమిన్ వస్తుంది. ఎక్సెసివ్ కెఫీన్ ద్వారా డోపమిన్ వస్తుంది. కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఎక్సెసివ్ కెఫీన్ ద్వారా డోపమిన్ వస్తుంది. ఇక ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి పోతే గ్యాంబ్లింగ్ చేసి డోపమిన్ తెచ్చుకోవచ్చు. లేదు అది స్మోకింగ్ అంటారా, ఆల్కహాల్ అంటారా, లేకపోతే సబ్స్టెన్సెస్ అంటే డ్రగ్స్ తీసుకోవటం అంటారా, వాటి ద్వారా డోపమిన్ వస్తుంటుంది. ఇవన్నీ నెగిటివ్ వేస్. పాజిటివ్ వేస్ కనుక చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా డోపమిన్ తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ అగైన్ బోర్డర్ దాటిపోవద్దండి. కొంతమంది అతిగా వర్కౌట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, అతిగా, వాళ్ళు ఏదో బాడీ బిల్డర్లు అనుకుంటున్నారు, అతిగా వర్కౌట్ అనమాట. ఎందుకు? డోపమిన్లో ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఒకసారి ఇస్తే మళ్ళీ ఇవ్వమంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా మంచిది, కానీ అతిగా చేయకూడదు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, ఇంకొకటి మొదలుపెట్టిన పనిని ఫినిష్ చేయటం ద్వారా మైండ్కి రివార్డ్ వస్తుందండి, డోపమిన్ వస్తుంది. మనం చాలా పనులు మొదలుపెట్టేసి వదిలేస్తాం, కానీ ఆ పనిని అనుకున్న టైంకి అనుకున్న విధంగా కంప్లీట్ చేయటం వల్ల మైండ్కి, బ్రెయిన్కి రివార్డ్ వస్తుంది, డోపమిన్ వస్తుంది. ఇది చెయ్యాలి అంటే పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదండి, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. చిన్న చిన్న గోల్స్, చిన్న చిన్న పనులు, ఒక రోజులో కంప్లీట్ అయ్యేవి, లేకపోతే ఒక వారంలో కంప్లీట్ అయ్యే గోల్స్, మైక్రో గోల్స్ అంటాం కదా, అవి పెట్టుకొని కంప్లీట్ చేస్తే మంచి కిక్ వస్తుందండి, డోపమిన్ వస్తుంది. అది చాలా పాజిటివ్ వే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే అనుకున్న పనులు చేయటం కావచ్చు, ఒక పావుగంట ఏమో మంచి మ్యూజిక్ వినటం కావచ్చు, లేకపోతే నేచర్లో టైం స్పెండ్ చేయటం కావచ్చు, ఇంకా బెస్ట్ వే నలుగురితో మాట్లాడటం కావచ్చు. అర్థమవుతుందండి? ఇవన్నీ పాజిటివ్ వేస్. మై డియర్ ఫ్రెండ్స్, డోపమిన్ బాడీకి కావాలి, బ్రెయిన్కి కావాలి. అయితే అతిగా ఇవ్వటం చాలా డేంజర్. ఆ అతిగా ఇవ్వటం కూడా నెగటివ్ వేస్లో సోషల్ మీడియా ద్వారానో కంటిన్యూస్గా ఫోన్ యూస్ చేస్తూ ఇవ్వటం ఇంకా డేంజర్ అండి. దాని బదులు డోపమిన్ ఇవ్వండి, కానీ అతిగా ఇవ్వద్దు, పాజిటివ్ వేస్లో ఇవ్వండి. అప్పుడు చాలా బ్యాలెన్స్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం, ఎడిక్ట్ అవ్వం.